నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రమేష్ కన్నెగంటి, ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ సిహెచ్ఎస్ఎస్. నమస్తే సార్. నమస్తే సహస్ర గారు. సార్, యుఎస్‌లో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఒకవైపు టారిఫ్‌లని అంటూ మొత్తం యావత్ ప్రపంచానికి చాలా అవును. టారిఫ్‌లు ఇచ్చారు. మరోవైపు ముఖ్యంగా ఇండియాకైతే ఇండియా స్టూడెంట్స్‌ని గాని, ఇండియాలో ఉన్నటువంటి చాలా మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా ఇండియా రిటర్న్స్ పంపిస్తున్నారు. అవును. సో డిపోర్టేషన్. ఇదంతా జరుగుతున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్ అన్నట్టు కోకాపేటలో 3500 ప్రాజెక్ట్ ఒకటి తీసుకురాబోతున్నారు. సో దీన్ని మనం ఎలా స్వాగతించాలంటారు? డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున 46th అమెరికన్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం జనవరి 20, 2021 చేశారు. హ్మ్. సిన్స్ దెన్ టిల్ టుడే ఇట్స్ అబౌట్ మోర్ దాన్ 3.5 months లో F1 స్టూడెంట్ వీసాల గురించి, H1B వీసాల గురించి, B1, B2 వీసాల గురించి, L1 వీసాల గురించి, M1 వీసాల గురించి మధ్య ఎంతో కాంట్రవర్సీ నడిచింది. చాలా మంది తెలుగు స్టూడెంట్స్లో అంటే మిగతా ఇండియన్ స్టూడెంట్స్ కూడా చాలా మంది డిపోర్టేషన్, ఎవరికైతే ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ లేవు అమెరికాలో ఉండటానికి, తర్వాత ఓవర్ స్టే చేస్తున్నారు. అమెరికాలో ఓవర్ స్టే, దే హ్యావ్ బీన్ సెంట్ బ్యాక్, రైట్? దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ట్రేడ్ టారిఫ్స్ అని మీరు అన్నారు. అవును. ముఖ్యంగా చైనాకి అమెరికాకి మధ్య ఒక టారిఫ్ వార్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. మీరు మా మీద ట్యాక్స్ వేస్తే, టారిఫ్ వేస్తే మేము కూడా మేము వేస్తాం. మీరు 25% వేస్తే మేము 50% వేస్తాం. మీరు 50 వేస్తే నేను 75 వేస్తే నేను 100, 125 వరకు వెళ్ళింది, 145 వరకు వెళ్ళింది. అంటే ఆ ట్రేడ్ టారిఫ్స్. ఈ 120, 140% ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? అంటే ప్రొడక్ట్ మీద కన్నా కూడా అధికంగా ఉంటుందా రెట్టింపు? చెప్తారండి శాస్త్రి గారు. ఇప్పుడు మీరు అమెరికా అనుకోండి, నేను చైనా అనుకోండి. సపోజ్ నేను ఎక్కువ ఉత్పత్తి చేసి, ఎక్కువ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, ఐ వాంటెడ్ టు సెల్ టు యూ, మీరు అమెరికా. సో ఐఎమ్ ఎక్స్పోర్టింగ్ అండ్ యు ఆర్ ఇంపోర్టింగ్. నా వస్తువుల్ని వాట్ ఎవర్ ఐ హ్యావ్ మ్యానుఫ్యాక్చర్డ్, ఐ వాంటెడ్ టు సెల్ ఇట్ టు యూ, యు ఆర్ యాక్చువల్లీ బయింగ్ ఫ్రమ్ మీ. ఓకే, బిఫోర్ యూ బై, వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్, ఓ I'm China కదా, Mr. China, you wanted to sell it to me, I am buying from you. So since I am buying from you, I will put some tax. ఎందుకంటే మీరు మాకు అమ్ముతున్నారు, మీరు కొంటున్నారు, నేను అమ్ముతున్నాను, నేను ట్యాక్స్ వేస్తున్నాను మీకు అంటున్నారు. ఎందుకంటే నేను లాభం పొందుతున్నాను కదా, నేను నా వస్తువులు మీ దగ్గర అమ్ముకోవటం మూలాన నేను లాభం పొందుతున్నా. మీ లాభాలకి సంబంధించి మాకు ఇంత ట్యాక్స్ అని కట్టాలి, ఎందుకంటే మీరు లాభాలు చేసుకుంటున్నారు కదా మా దగ్గర అమ్ముకొని. సో మీకు వచ్చిన లాభాల్లో మాకు కొంత పర్సెంటేజ్ ఇవ్వాలి అని ట్రంప్ అంటున్నాడు. ఆ పర్సెంటేజ్ ఎంత వరకు వెళ్ళిందంటే 145% వరకు వెళ్ళింది. అదే అర్థం కాలేదు. ఎలా అంటే ఇప్పుడు 100% అంటే మొత్తం ప్రొడక్ట్ మీద ఉన్నదంతా కూడా 100% అయిపోతుంది. మళ్ళీ ఇంకా 140 అంటే ఇంకా ఎక్స్ట్రా కట్టాలి. ఎక్స్ట్రా కట్టాలి. ఎందుకు కట్టాలి అంటే, మీరు నా దగ్గర వ్యాపారం చేస్తున్నారు కదా, మీరు తయారు చేసే వస్తువులు నా దేశంలో అమ్ముతున్నారు, నా దేశంలో మీరు వస్తువులు అమ్మటం మూలాన మీరు లాభపడుతున్నారు, నేను లాభపడుతున్నా. సో మీరు లాభాల్లో మాకు పన్నులు కట్టాలి అని అడుగుతున్నారు. సో చైనా అడుగుతున్నారు అని అమెరికా అడుగుతుంది, అమెరికా అడుగుతున్నాడు అని చైనా అడుగుతుంది. సో దీని ద్వారా ఒక ఆర్థిక యుద్ధం అనేది స్టార్ట్ అయింది. సో అది పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు, అసలు విషయానికి వద్దాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్యాపిటల్, ఫార్మా క్యాపిటల్, ఫిల్మ్ క్యాపిటల్, బయోటెక్ క్యాపిటల్, డిఫెన్స్ క్యాపిటల్ అయిపోయింది హైదరాబాద్. సో హైదరాబాద్లో వ్యాపారం చేస్తే బాగుంటది అనే ఉద్దేశంతో ట్రంప్, ఆయన ఆల్రెడీ ఒక వ్యాపారస్తుడు, ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఎగ్జాక్ట్లీ. So before he had become the president of the United States of America, he was a businessman. There is a big Trump Towers అని నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా చూశాను, యుఎస్ లో ట్రంప్ టవర్స్ అని. ఇప్పుడు మనకి ఎలా అంటే, ఎంత పెద్ద బిల్డింగ్ అంటే, చిన్న ఉదాహరణ, మన హైదరాబాద్ లో లెట్స్ సే పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్స్ ఉన్నాయి కదా ఇక్కడ, బంజారా హిల్స్ లో జగన్నాథ టెంపుల్ పక్కన పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్స్ పెద్దవి, అలా అంతకన్నా ఇంకా 3 to 4 times ఊహించుకోండి, అంత పెద్దది ట్రంప్ టవర్స్ చెప్పడానికి, ప్రేక్షకులకు అర్థం కావడానికి. సో నేను ఐ హావ్ విజిటెడ్ దట్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ఈ ట్రంప్ టవర్స్ అనేది హైదరాబాద్ లో పెడతాం మూలాన అన్ని రకాలుగా వర్తక వాణిజ్య వ్యాపారాలు, ట్రేడ్, టెక్నాలజీ అన్ని అమ్మటానికి ఒక మంచి బిజినెస్ సెంటర్ గా డెవలప్ చేయడానికి, ఇప్పుడు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాగా అనమాట. సో అలా డెవలప్ చేయడానికి ఆయన ప్లానింగ్. సో దాన్ని మనం స్వాగతించాలి. దీంతో కలిపి, అంటే ట్రంప్ కొన్ని పాలసీల మూలాన భారతీయులు ఇబ్బంది పడుతున్నారు కదా అని ట్రంప్ టవర్స్ ని మనం ఆపాల్సిన అవసరం లేదు. ట్రంప్ టవర్స్ మూలాన భారతదేశానికి, అమెరికాకి రెండింటికి మంచిదే. బిజినెస్ డెవలప్ అవుద్ది, ట్రేడ్ డెవలప్ అవుద్ది.
సో దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి స్టూడెంట్స్ కి ఏం చెప్తారు సార్? స్టూడెంట్స్ విషయాలు F1, H1B ఇవన్నీ నార్మల్గా నడుస్తున్నవి. ముఖ్యంగా F1 అంటే స్టూడెంట్స్ వీసాల గురించి. అవును. దానికి సంబంధించి ఆల్రెడీ మనము సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్లో ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. They have a lot of talent, knowledge and skill. It is not only Indian students who want to study in United States, it is also Americans, American multinational companies. They wanted to hire Indian students because we are talented. Yes. Understand? So it's not only I have fascination for you, you also have fascination for me. It's mutual because we are win-win situation. And America ki India ki అర్థమైంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సహస్ర గారు.